నార్మల్ గా మీరు బయటకు వెళ్ళినప్పుడు చాలా మంది గుర్తుపట్టే ఉంటారు ఈ అమ్మాయి శిల్ప అని. సో వాళ్ళ ట్రీటింగ్ ఎలా ఉంది? నెగెటివ్ గా ఉందా? తప్పుగా అంటే చూస్తున్నారా? ప్రజెంట్ అయితే లేదంటే బాగుంది, పాజిటివ్ గానే ఉంది అక్క. ఉమ్, ప్రజెంట్ గుర్తుపట్టే వాళ్ళందరూ బాగానే ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు బాగుండండి సిస్టర్, కానీ బాగుంది. ఇప్పుడు నా వాళ్ళతో చేసినప్పుడు నా పర్సనల్ ఐడికి, ఇన్స్టా ఉమ్, ఐడికి అయితే ఉమ్, అంతా ఏం ఉండకపోయేది. సో ఉమ్, ఇప్పుడు నా ఓన్ గా నేను చేసుకుంటున్నాను కాబట్టి కొంత ఫాలోయింగ్ అయినా, దాంట్లో ఉన్న ఫాలోవర్స్ అయినా చూసి ఉమ్, పాత వీడియోస్ కంటే మీ ఇప్పుడు కొత్తవి బాగున్నాయి, అలానే చేసుకోండి అన్నట్టుగా పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు. ఉమ్. బానే ఉంది. ఓకే. సో మీరు ఆ వీడియోస్ ఏమైనా డిలీట్ చేయమని అడిగారా? అడిగాను, చెప్పాను. ఉమ్, నాకు నచ్చనివి ఉన్నాయి, కొన్ని తీసేసేయండి అని చెప్పి అన్నాను. ఉమ్, అది నేను అడగంగా చేశారు. ప్రెజెంట్ అయితే ఇంక అన్ని తీసేశారు. నేను అడగక ముందుకే. ఓకే. నాకు నచ్చనివన్నీ కొన్ని తీపిచ్చేసా అప్పుడే, నేను వచ్చేసే ముందే. ఉమ్, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళతో చేస్తున్నారు కాబట్టి నాయి తీసేశారు ఇంకా. ఓకే. మళ్ళీ వాళ్ళు టచ్ లోకి వచ్చారా? టచ్ లోకి ఏం రారు వాళ్ళతో. మాట్లాడడం నేను మళ్ళీ వాళ్ళ తర్వాత, నంబర్లో ఎందుకంటే బ్లాక్ చేశాను. ఇప్పుడున్న కోపం అప్పుడు ఉండదు కదా. ఆ, మేబీ రియలైజేషన్ అవ్వచ్చు, అడిగా లేదంటే దాని తర్వాత అలా వీడియోస్ కాకుండా నార్మల్ గా చేద్దాం మంచి కంటెంట్ అంటే, నేను రాను, నాకు వద్దు ఇంకా. అప్పుడు అలా చేసి మార్చుదాం అన్నప్పుడు విన్నప్పుడు మళ్ళీ ఎట్లా వస్తాను నేను అన్నట్టు మాట్లాడి నేను వద్దు అని చెప్పేసా ఇంకా. ఓకే. దాని తర్వాత నుంచి మళ్ళీ ఏం కాంటాక్ట్ ఏం లేదు. నేనే అందరిని బ్లాక్ చేసేసా అన్నిట్లలో. ఓపిక వద్దు, అయిపోయింది. ఓపిక నిజంగా ఓపిక అస్సలేదు నాకు. అదే అన్నిట్లలో అప్పుడున్న తీసేసా. ఫైర్ అసలు ఇప్పుడు ఎక్కడ పోయింది అని నేనే షాక్ లో ఉన్నాను. అసలు ఎంత మారిపోయింది ఏంటి శిల్ప అని. తీసేసా అంతా. అప్పుడు నేను చూసిన శిల్ప వేరు, అసలు ఇప్పుడు వేరు, కంప్లీట్ గా చేంజ్ అయిపోయారు. మంచిదే, తగ్గించేసుకున్నా. మన మంచికే. మనం అదే అట్లనే అనుకున్నా. ఒకవేళ ఒక టైం వస్తది అన్నట్టుగానే ఉన్నట్టు ఉన్నాను అంతే. ఓకే. ఇంకా ఈ వీడియోస్ ఇవే చేద్దామని ఉందా? మళ్ళీ వెళ్ళి జాబ్ చేసుకోవాలని ఏమైనా ఉందా? ఉంది, దీంట్లో ఉంది, జాబ్ చేసుకోవాలని ఉంది. మేబీ ఇంకొంచెం మైండ్ సెట్ అయ్యేంత వరకు ఇట్లా కొంచెం ఖాళీగా ఉంటాను. దాని తర్వాత జాబ్ చేసుకుంటూ నార్మల్ ఇన్స్టా రన్ చేసుకుంటా మైండ్ గానీ. సెట్ అంటే దానికి ఇంత టైం ఉండదు. ఎవ్వరు మనల్ని బయటికి తీసుకురారు. మనమే, నేను అదే అంటున్నాను. రావాలి. ఆల్రెడీ అవన్నీ వదిలేసి 6 months అయిందంటే ఇట్స్ టూ లేట్. అందరూ అంటారు నేను అమ్మాయిలు చాలా ఈజీగా మర్చిపోతారు. నువ్వేంట్రా 6 months టైం తీసుకున్నావు? అయిందేదో అయిపోయింది, బయటకు వచ్చేసాయి. ఎక్కడ అక్క, ఇప్పుడు దాంట్లో వచ్చేసిన తర్వాత నా ఫ్యామిలీ త్రూగా వస్తుంది. నేను ఎక్కడికి పోయినా కానీ ఒక మాట అనేసి, ఇప్పుడు నేను నార్మల్ గా వెళ్ళాను, పట్టించుకొని నేను అస్సలు నన్ను ఒకవేళ ఒక మాట అన్నా ఏదన్నా కానీ చాలా ఆలోచిస్తాను నేను. ఎందుకు యూజ్లెస్ కానీ, కాకపోతే చాలా ఆలోచిస్తాను. నా మైండ్ లో తీసుకుంటా, చాలా గట్టిగా తీసుకుంటా నేను దాన్ని. అమ్మాయిలు ఎలా ఉన్నా ఏం చేసినా ఖచ్చితంగా రూమర్స్ అనేవి వస్తాయి. అవును. సో నువ్వు అలాంటప్పుడు వీళ్ళన్నారు వాళ్ళన్నారు అంటే ఇవాళ నీకేం వాళ్ళు వచ్చి భోజనం పెట్టరు. నేను ఒకరికి అలానే చెప్తాను అక్క, ఎవరన్నా అలానే అన్నప్పుడు నేను చెప్తా, కానీ అది నా వారికి వచ్చేసరికి తీసుకోలేకపోతున్నా. బ్రెయిన్ వాష్ చేయాలన్నమాట. అంతేనా? ఇప్పటి వరకు నన్ను ఎవరు చేయలేదు. నేనే ఓకే ఉన్నట్టు అన్నట్టు ఉంటున్నా. ఓకే. సో బాగా డబ్బు లేక చాలా ఇబ్బంది పడ్డ డేస్ ఏమైనా ఉన్నాయా? చాలా అంటే సిచ్యువేషన్స్ ఏమైనా? చాలా ఉన్నాయి. 1, 2గా చాలా ఉన్నాయి. ఫుడ్ లేకుండా చాలా, ఒక 3 days వరకు ఉండే నేను అలా తినకుండా జస్ట్ వాటర్ తాగుతూ. ఎప్పుడు? మేబీ దీని తర్వాత నాన్నకి నాకు గొడవలు అవుతున్న టైంలోనే ఇంట్లో నా దగ్గర నేను అప్పుడు ఎటు వెళ్ళట్లేదు. అప్పుడు అక్కడ నుంచి మానేసిన తర్వాత నాకు ప్రమోషన్స్ అవన్నీ అప్పుడు ఇంకేం స్టార్ట్ అవ్వలేదు. నా దగ్గర మనీ అనేది ఏం లేకుండే. మా నాన్న ఏం చేసేవాడు అంటే, నా మీద కోపంతో మార్నింగ్ వెళ్ళేటప్పుడు తన బాక్స్ మందమే వండుకొని వెళ్ళేది. ఇంట్లో రైస్ చూసినా కానీ మళ్ళీ నేను వండుకున్న అలా చేశాను. నువ్వు వండుకొని బాక్స్ పెట్టుకొని వెళ్ళిపోయావు. నేను దాని తర్వాత నేను లేచి నాకు కావాల్సినప్పుడు నేను వండుకొని తింటే దానికి గొడవ చేశాడు. నువ్వు పెట్టట్లేదు, నువ్వు చెయ్యట్లేదు అన్నట్టు మాట్లాడి చేశాడు. నాకు అర్థం కావట్లేదు. ఫుడ్ వండుకొని తింటే గొడవ పడి అలా గొడవ పడి మీ నాన్నేనా ఆయన? మళ్ళీ స్టెప్ ఫాదరా? లేదక్క, ఓన్ ఫాదరే. ఓన్ ఫాదరే. ఓకే. సో అలా చేస్తే నాకే అనిపించింది ఎందుకు ఊకే ఫుడ్ దగ్గర అన్నట్టుగా. నేను కూడా నా అంతటా నేనే ఉన్నా. ఇంకా 2 days ఉండే అలా నేను తినకుండా అలా ఉండే. ఇక పడిపోయినా, అలా పడిపోతే అప్పుడు తెచ్చి పెడుతున్నాడు ఇక నాకు. అప్పుడు ఏమనిపించింది స్టిల్ నీ మనసులో ఫీలింగ్? నాకంటూ నేను పని చేసుకుని నేను తింటే చాలు కదా, ఒకరి పైన డిపెండ్ అవసరం నాకు లేదు. అది ఈవెన్ ఫాదర్ అయినా, నా మదర్ అయినా, ఎవరైనా అనిపించింది. నేను తప్పు చేస్తున్నప్పుడు, ఇప్పుడు పేరెంట్స్ ఎట్లుంటారంటే పిల్ల ఏ తప్పు చేసినా గానీ
కడుపులో దాచుకుంటారు అంటారు. ఎంత పని చేసినా గాని, కొట్టినా తిట్టినా గానీ వాళ్ళే దగ్గర తీసుకుంటారు, వాళ్ళే దాచుకుంటారు. కానీ నా ఇంట్లో ఎట్లా అయిపోయిందనంటే నేను చేసింది తప్పే. కానీ అందరికి తెలిసేలాగా ఊర్లో గాని ఫ్యామిలీ అందరూ తెలిసేలాగా మా నాన్నే చెప్పుకున్నాడు. చెప్పుకొని ఎక్కడికి పోయినా నాకు ఏమంటారు ఒక పేరు లేకుండా అలా చేశాడు. నాకు అది అనిపించింది. అందరూ నా చుట్టాల్లో చాలా మంది చూసాను. వాళ్ళ పిల్లలు ఎన్ని తప్పులు చేసినా గానీ వాళ్ళు ఈవెన్ బయటికి కూడా రానివ్వలేదు. వాళ్ళు కనీసం ఏమంటారు మాతో ఉన్నప్పుడు కూడా మా టాపిక్ లో వాళ్ళు చెప్పుకోలేదు. కానీ మా నాన్న ఎందుకు అలా చెప్పుకుంటున్నాడు, మా అన్న వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి అనుకున్నా. ఎవ్వరూ నా దగ్గర రూపాయి నేను పెట్టినప్పుడు నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేను పెట్టట్లేదు, ఇప్పుడు నాకు నచ్చి నేను చేసుకుంటున్నప్పుడు ఏమో నన్ను తీసుకుంటలేరు, పెట్టట్లేదు, ఫుడ్ దగ్గర అట్లా చూస్తున్నా అని చెప్పి ఎవరిని నమ్మొద్దు, ఎవరిపైన డిపెండ్ అవ్వద్దు. అది ఫాదర్ గాని, మదర్ గాని, బ్రదర్ గాని అన్నట్టు ఫిక్స్ అయిపోయినా నేను. నేను అవి ఇప్పుడు వచ్చేసిన బయట. మా నాన్న స్టిల్ కాల్ చేస్తాడు. నేనున్నాను, నేనున్నాను గుర్తు ఉందా లేదా, ఫుడ్ లేదు తిన్నికంటే ఒక టైంలో నేనుండే ఆ ప్లేస్ లో. అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు నాకు అనవసరం నీకేదో నేను తప్పు చేశాను, నేను చెప్పిన మాట వినలేదనుకో కొడుకులకు ఫోన్ చేసి మంచిగా చెప్తాడు, ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని. మరి నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మరి వాళ్ళకే చేసి వాళ్ళనే అడుగు. నీకేమైనా ప్రాబ్లము మనీ కావాలంటేనేమో కూతురు, నేను తప్పు చేస్తేనేమో కొడుకులు అంటావు కదా. నాకు ఫోన్ చేయకు, నాతో మాట్లాడకు, ప్రెసెంట్ హ్యాపీగానే ఉన్నాను ఎక్కడ ఉన్నా కానీ, తినకపోయినా కానీ ప్రశాంతంగా అయితే ఉన్నా నేను. దాన్ని మళ్ళీ డిస్టర్బ్ చేయకని అని చెప్పి మాట్లాడేస్తా ఇంకా మా పేరెంట్స్, మా నాన్నతోనైతే. మీ అన్నయ్య వాళ్ళు ఎప్పుడైనా కాల్ చేస్తారు? చేయలేదు, నాకు ఇప్పటివరకు చేయలేదు. కనీసం నువ్వు ఎందుకు ఉండట్లేవు ఇంట్లో, ఏడున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో ఉంటున్నావు అని కూడా కాల్ చేయలేదు నాకు ఇంతవరకు. అసలు ఇదేంది చాలా వెరైటీగా ఉంది తెలుసా. నేను అసలు ఇప్పటి వరకు నేను లిటరలీ చాలా స్టోరీస్ చూసాను కానీ నాకు నిజంగా నాకు బ్రెయిన్ పోతుంది తెలుసా మీరు చెప్తుంటే. అలానే ఉంది అక్క. స్టిల్ నేను వచ్చేసి కూడా 3 months అవుతుంది బయట ఉండబట్టి. ఏవే నేను ఏడున్నాను, ఏం చేస్తున్నాను, ఒక మెసేజ్ చెయ్యరు, ఒక చూడరు. ఏమంటే నా స్టేటస్ చూస్తారు అంతే, వాళ్ళ స్టేటస్ నేను చూస్తాను అంతే. ఏమన్నా అంటే ఆమె చెప్పిన మాట వినదు అని అనేస్తారు. మరి నువ్వైనా మాట్లాడడానికి ట్రై చేయొచ్చు కదా. ఒకసారి ఒక సైడ్ నీ సైడ్ నుంచి తప్పు ఉంది కాబట్టి నేను చేసాక మాట్లాడొచ్చు కదా. నా తప్పు ఉన్నప్పుడు నాది తప్పు అని చెప్పి ఇంట్లో కూర్చొని అందరితో మాట్లాడుకుంటా అని చేసి ఇగ్నోర్ చేశారు. నేనేమన్నా చెప్పినా గానీ ఏమన్నా మాట్లాడినా గానీ నువ్వే నాకు చెప్పేది, నువ్వేనా ఇదా, నువ్వేనా మంచి చేసావా అన్నట్టు మాట్లాడారు. అలా అలా అంటే నేను మళ్ళీ ఇంకొక మాట ఎలా చెప్తాను. ఇక అందుకే నేను కూడా లైట్ తీసుకున్నాను ఇంకా. సో నాకు బయట నేను పట్టించుకొని యూట్యూబ్ దాని గురించి బయట ఏమనుకుంటున్నారు కామెంట్స్, అది జరుగుతూనే ఉంటాయి అని చెప్పి నేను వదిలేసుకున్నా. ఇండస్ట్రీ సోషల్ మీడియా అంటే ఇలా జరుగుతుంటే అన్నట్టు నేను వదిలేసుకున్నా. కానీ ఇంట్లో నాకు అలా ఉండదు కదా. నాకు ఇంట్లో రెగ్యులర్ ఒకటే ఉంటది కాబట్టి నేను బయటికి రాలేకపోతున్నా. ఎప్పుడో జరిగిన దాని గురించి ఇంకా తీయడం ఎందుకు. సరే అయిపోయింది, ప్రజెంట్ ఎలా మనం రన్ అవ్వాలని చెప్పి చూడరు కదా, పాతే పట్టుకొని వస్తున్నారు ఎందుకు అని చెప్పి నాకు అయితే లేదు అంతే. నేను ఎక్కడ ఉన్నా ఏ టైం ఎంత ఇప్పుడు ఇంత హ్యాపీ ఇక్కడ కూర్చొని ఉన్నా, ఒక ఫోన్ చేస్తారు, అయ్యో ఎందుకు చేస్తున్నారు మరి ఉంటదేమో అని చెప్పి లిఫ్ట్ చేస్తా. ఇక లిఫ్ట్ చేసినందుకు కథం నాకే రివర్స్ తిట్లు ఉంటాయి. ఇక అవి ఎట్లా అంటే తీసుకోలేను నేను అంతే. నార్మల్ గా జనరల్ గా ఒకసారి మీ అన్నయ్య కాల్ చేసి ఎలా రెస్పాండ్ అవుతాడు? జస్ట్ క్యాజువల్ ఒక్కసారి చెయ్యరక్క వాళ్ళు రెస్పాన్స్ అవ్వరు. లిఫ్ట్ చేస్తారు కానీ చిరాగ్గా మాట్లాడేస్తారు. చిరాగ్గా ఏంటి చెప్పు, ఎక్కడున్నావు, ఏం చేసావు అంటే ఎందుకు అన్నట్టు మాట్లాడతారు. కొంచెం సేపు మనం ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని ఏమంటారు రాముడికి సీతకున్న కష్టాలు ఉన్నట్టు అనిపిస్తుంది. దానికి తోడు నువ్వు తీసుకునే డెసిషన్స్ కనీసం ఇప్పటి నుంచి అయినా సరిగ్గా డెసిషన్ మేకర్ నువ్వే అవ్వాలి, నువ్వే డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే 23 years సో అన్ని లైఫ్ లో చూసేసావేమో అనిపిస్తుంది ఆల్రెడీ. చూసాక నేను చిన్నప్పటి నుంచి చూసాను. ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా ఫేస్ చేస్తుందా ప్రాబ్లమ్స్, అలా ఫేస్ చేస్తా. పెళ్లికి ముందు అందరు మంచిగా ఉంటారు, పెళ్లి చేసుకునే ప్రాబ్లమ్స్ అని అంటారు చూడు, నాకేమో అన్ని ముందే ఇచ్చేసాడు దేవుడు. మేబీ ఫ్యూచర్ అయినా మంచిగా ఇస్తాడేమో అని అనుకుంటాను. చదువుకున్నావు? నేను 10th కంప్లీట్ చేశాక, అది కూడా చాలా కష్టంగా. అది కూడా ఎందుకంటే మా నాన్న ఫీజెస్ కట్టక అలా అలా. ఒకవేళ మీ అమ్మగారు చిన్నప్పుడు చనిపోకుండా ఉంటే నీ లైఫ్ వేరేలా ఉండేదని అనిపించింది? అనిపించింది అక్క. మేబీ
నేను ఇలా ఈ దారిలో వెళ్తుంటే కనీసం వద్దు అని చెప్పి నన్ను స్ట్రిక్ట్ గా పెట్టుకొని, లేకపోతే నువ్వు చేసేది అట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటది సజెషన్ అని ఇచ్చేది కదా అన్నట్టు అనిపిస్తది అప్పుడప్పుడు నాకు. ఓకే. ఓకే. సో, ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇందులో నువ్వు మొత్తం కూరుకుపోయి ఉన్నావు. చాలా. సో, దాంట్లోంచి ఎంత తొందరగా బయటకొస్తే అంత మంచిది నీకే. బట్ ఇంకొకటి ఇన్‌స్టాలో మీ కొత్త ఐడీలో కామెంట్స్ అన్నీ ఆఫ్ చేసున్నాయి 99% వరకు వీడియోస్. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, నేను చాలా రోజులు ఎందుకు చేస్తున్నానంటే దేని గురించి అంటే నేను ఒక రీల్ డాన్స్ చేస్తాను, పాట పాడుతాను, అది నా ఇష్టం. కానీ దానికి ఎట్లా కామెంట్స్ అని అంటే నా బాడీ దాని గురించి మాట్లాడతారు. ఓకే. బాడీ షేమింగ్. ఇట్లా అట్లా అని మాట్లాడతారు. ఒకప్పుడు దాని వల్లనే నాకు చాలా ఇదైంది. ఇప్పుడు నేను ఓన్ గా చేసుకుంటున్నాను కూడా అదే కామెంట్ అంటే బాడీ షేమింగ్ అనేది లైక్ అది మనకి దేవుడు ఇచ్చింది, దానికి మనం ఏం చేయలేము. కానీ అది వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. మనం చేసే పనుల మీద ఏదైనా మాట్లాడితే మనం రియాక్ట్ అవ్వచ్చు. కానీ బాడీ షేమింగ్ నువ్వేం చేస్తావు, నేను చెక్కలేను కదా సన్నగా. అవు కానీ వాళ్ళు అలా పెట్టారు కదా అక్క, పెట్టేవాళ్ళు ఎంత దారుణంగా పెడుతున్నారు తెలుసా కామెంట్స్. అయితే నేను తీసుకోలేదు, నాకు ఎందుకంటే నేను చెప్తున్నా ఏ స్టేజ్ చూస్తున్నావు, ఏం స్టేజ్ అసలు నేను నమ్మలేకపోతున్నా. అసలు తన వీడియోస్ చూస్తే ఎంత డేరింగ్ అన్ని వదిలేసి ఎంత అని అనుకునే వాళ్ళు ఇవాళ ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ కి భయపడుతుందంటే సొసైటీకి భయపడుతున్నావా, నీ మనసుకు నచ్చట్లేదు అక్క. అంతే సొసైటీకి నాకు నచ్చక అంతే. అదే మాటలు మళ్ళీ మళ్ళీ వింటుంటే నాకు అన్ని అవే గుర్తుకొస్తున్నాయి అన్నట్టు. కాదు 1 year అయినా 2 years అయినా 10 years అయినా మారవవి అదే అంటారు తెలుసు. కాకపోతే ఎందుకు అన్నట్టుగా నేను ఆఫ్ చేసుకుంటా అంతే, నాకు నచ్చక. ఒక 100 పనులు మంచిగా చేసి నువ్వు ఒకటి 101 చెడ్డగా చెయ్యి, నీకు అదే చెప్తారు. అవును. సో నువ్వు మోటివ్ గా తీసుకుంటావు, నువ్వు ఆల్రెడీ మారినావు, అది నీ తప్పు నువ్వు యాక్సెప్ట్ చేసినావు కాబట్టి నీకు అది చాలా ప్లస్ పాయింట్. సో నువ్వు ఇంకా ముందుకెళ్ళాలి తప్పితే అయ్యో 6 నెలలు అయిపోయింది ఇంట్లో కూర్చొని ఏం చేద్దాం, సో ఎందుకు ఇట్లా నెగటివ్ థింక్ లోకి వెళ్తున్నావు మళ్ళీ. తీసుకోలేకపోతున్నా అంటే అంటే ఆగిపోతున్నాను. నిన్ను నువ్వు లో చేసుకోవడం నువ్వు ఆపేస్తే నేను ఆగిపోతున్నా. ఎందుకంటే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా అయింది కదా, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తే ఏమవుతుందో అన్న నాకు నేనే ఊహించుకొని ఆగిపోతున్నా అంతే. భయం. సపోర్ట్ ఉంది, చేస్తా అంటే చేస్తారు, బాగానే ఉంది. నాకు కొంచెం బాగా కొంచెం ఉంది కానీ నేను ఆగిపోతున్నాను. ఎందుకు ఆల్రెడీ వెళ్ళి ఒక పేరు వచ్చినాక మళ్ళీ ఎందుకు రా అన్నట్టుగా ఆగిపోతున్నాను అంతే. తీసుకోలేకపోతున్నా మాటలు. ఫస్ట్ థింగ్ నేను అవి చేసే ముందు ఏంటంటే ఇప్పుడు నేను చేస్తాను, అది రాంగో రైటో ఏంటో, ఒక రోజు ఇప్పుడు నేను చేసిన దానికి ఇప్పుడు రాకపోయినా ఒక రోజు పేరు వస్తుంది. కానీ ఆ పేరు వచ్చేంత వరకు దీని గురించి మళ్ళీ రిపీట్ చేస్తారు మా ఇంట్లో అన్నట్టుగా నేను ఆగిపోతున్నా అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇంట్లో ఉండనియట్లేదు నాన్న వాళ్ళు, ఇప్పుడు చుట్టాలు ఇంట్లో ఉంటున్నావు, రేపటి రోజు ఏ చుట్టాలు కూడా ఉంచుకోరు. తెలుసు. సో ఆల్రెడీ అంటే నెగటివ్ థాట్స్ ఏమైనా స్టార్ట్ అయిపోయి లేదు అలా ప్రెసెంట్ అది ఏం లేదు, బాగానే ఉన్నా. మరి తర్వాత ఎక్కడికి వెళ్తావురా? ఎవరికక్క అంటే నేను చూసుకుంటున్నాను, జాబ్ చూసుకుంటాను. సో అక్కడే లైక్ హాస్టల్లో ఉండి అలా మేనేజ్ చేసుకుంటాను అనుకుంటున్నాను. ఇంకా ఒంటరిగా ఒక అమ్మాయి లైఫ్ లీడ్ చేయడం అంటే ఫ్యామిలీ అందరూ ఉండి చేస్తేనే మాకు చాలా కష్టంగా ఉంది. సొసైటీలోకి వెళ్ళి నీకెలా అనిపిస్తుంది? నాకేంటంటే నాకు ఫ్యామిలీకి ఫ్రెండ్స్ అందరికి దూరంగా ఉండి నాదేంటో నాకు ఫుడ్ కి సంబంధించినంత వరకనే నేను సంపాదించుకొని ఉంటే చాలు అన్నట్టుంది నాకైతే. అంతే అలా అయిపోయింది నాకు. ఏగి వచ్చాను కదరా, ఎందుకు కొంచెం నా తిండికి నేను సంపాదించుకుంటే చాలు కదా అన్నట్టుంది అంతే. నాకు ఏదో చేసి ఏదో అయిపోవాలని కూడా నాకు పెద్దగా ఏం లేవు తెలుసు అసలు. లైఫ్ మొత్తం చూసేసావు చాలా. స్టిల్ నీకేమనిపిస్తుంది ఒక అమ్మాయిగా ఇంకొక అమ్మాయికి చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? ఏడవద్దు విశ్వా, వేస్తున్నావు శిల్ప, నువ్వు చాలా స్ట్రాంగ్, అట్లా ఏడవద్దు. చెప్తా, అందరికి బాగానే చెప్తా, నీకు నచ్చింది చెయ్యి, కాకపోతే అందరు మెచ్చేలా చెయ్యని చెప్తాను. అందరికి మెచ్చేలా బతకాలంటే ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను ఇంటర్వ్యూస్, నా అసలు చాలా మందికి నచ్చవు, పిచ్చిగా ట్రోల్ చేస్తారు. అసలు నా మైండ్ సెట్ ఏందో తెలియదు, నేను ఏం చదువుతున్నానో తెలియదు, పిచ్చిగా నెగిటివ్ చేస్తారు. వాళ్ళ గురించి వాళ్ళకి నచ్చినట్టు నేను ఉండలేను కదరా. సో ప్రతి ఒక్కరు నీకు నచ్చింది నువ్వు చెయ్యి అన్నట్టే చెప్తాను. కానీ ఎదుటి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తుంది దాన్ని బట్టి బాగా చెప్తాం కదా, అది నా వరకు వస్తే నేను అయిపోతా అంతే. అలా అయిపోయింది నాకు.